జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆర్సీపురం ప్లాటినం జూబ్లీ వేడుకలను జరుపుకుంటోంది. 1952లో స్థాపించబడిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆర్సీపురం సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం గ్రామంలో విద్యా వెలుగులను పంచుతూ తరతరాల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఒక గర్వించదగిన విద్యామందిరం. నాడు ఏకైక ఉపాధ్యాయుడు కేవలం 15 మంది విద్యార్థులతో ఒక చిన్న గుడిసెలో ప్రారంభమై నేడు 1 ఎకరం 10 గుంటల విస్తీర్ణంలో 3 అంతస్తుల భవనంతో 42 తరగతి గదులతో 50 మంది ఉపాధ్యాయులు 1100 మంది విద్యార్థులతో కలకలలాడుతూ జ్ఞానానికి ఆలయంగా నిలిచింది. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మాధ్యమాల్లో రామచంద్రపురం గ్రామంలోని పిల్లలందరికీ విద్యను దీపంలా వెలిగిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఒక ఆదర్శ విద్యా కేంద్రం. స్థాపించిన నాటి నుండి క్రమశిక్షణ, నాణ్యమైన విద్యా మూల్యాల ఆధారంగా ఈ పాఠశాల నిరంతరం ముందుకు సాగుతోంది. ప్రభుత్వ సహకారం, స్థానిక నాయకుల చేయూత, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల విశ్వాసం అనే 4 స్తంభాలపై ఈ పాఠశాల గర్వంగా నిలబడింది. డిజిటల్ క్లాస్ రూమ్స్, స్మార్ట్ బోర్డులు, ఐఎఫ్బి ప్యానల్ బోర్డు, ప్రాజెక్టర్ రూమ్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, గ్రంథాలయం వంటి సదుపాయాలు విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. అకాడమిక్ ఫలితాల్లో విశిష్టత, క్రీడా రంగాల్లో ప్రతిభ, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుదనంతో ముందంజలో ఉంటూ మా విద్యార్థులు విజయాలు సాధిస్తున్నారు. విద్యార్థులలో సామాజిక బాధ్యతను పెంపొందించడమే ఈ పాఠశాల ప్రధాన లక్ష్యం. ఉపాధ్యాయులు తమ వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ప్రస్తుత ఆధునీకరణకు సమాజానికి తగినట్లుగా విద్యాబోధన చేస్తున్నారు. దీనికి అనుబంధంగా అగస్త్య ఫౌండేషన్ వంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో పిల్లలకు సమస్య పరిష్కారాలు, విశ్లేషణ మరియు ప్రత్యామ్నాయ ఆలోచన విధానాలు నేర్పిస్తూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు అమలవుతున్నాయి. అదేవిధంగా మ్యాజిక్ బస్ సంస్థ వారు విద్యార్థులకు జీవన నైపుణ్యాలు, ఆటలు మరియు కంప్యూటర్ విద్యను పెంపొందిస్తున్నారు. శాస్త్ర పరిజ్ఞానంలో జిజ్ఞాస గల విద్యార్థుల కొరకు రోబోటిక్స్, ఆధునిక సాంకేతిక విషయాల పట్ల అవగాహనను పెంపొందిస్తున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా విద్యార్థులకు మరింత ప్రోత్సాహం అందుతోంది. అక్షరాస్యత శాతాన్ని పెంపొందించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో భాగంగా విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటుబుక్లు, 2 జతల ఏకరూప దుస్తులు, యూనిఫామ్స్, మధ్యాహ్న భోజన పథకం, వారానికి 2 కోడిగుడ్లు విద్యార్థుల జీవితాలకు కొత్త దిశ చూపుతున్నాయి. ప్రతి విద్యా సంవత్సరం విద్యార్థులలో విద్యతో పాటు భాషా విలువలు పెంచుటకు తెలుగు భాషా దినోత్సవం, హిందీ దివస్, ఇంగ్లీష్ డేలను జరుపుకుంటాం. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం పెంచుటకు గాను మ్యాథ్స్ డే, సైన్స్ డే వంటి విద్యా కార్యక్రమాలు వారి ప్రతిభకు గుర్తింపునిస్తున్నాయి. అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను కొనసాగించుటకై వినాయక చవితి మొదలు సంక్రాంతి వరకు అన్ని పండుగల ప్రత్యేకతలు తెలియజేస్తూ వారిలో నైతిక విలువలు ఇనుమడింపజేస్తాము. విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించుటకై జాతీయ పండుగలైన స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటాం. అంతేకాక ఉపాధ్యాయ దినోత్సవం, బాలల దినోత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటాం. పాఠశాల ప్రత్యేక వేడుకలైన సెల్ఫ్ గవర్నమెంట్ డే, యాన్యువల్ డే, ఫేర్వెల్ డే మరియు థ్యాంక్స్ గివింగ్ డేలలో విద్యార్థులు అత్యుత్సాహంగా పాల్గొంటారు. పాఠశాల విద్యార్థులు అనేక పోటీలలో పాల్గొని ఎన్నో బహుమతులు సాధించి పాఠశాలకు పేరు ప్రఖ్యాతలను తీసుకురావడం జరిగింది. జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో సాధించిన బహుమతులు, ఇంగ్లీష్ ఒలింపియాడ్లో మండల స్థాయి పోటీల్లో ప్రథమ స్థానం సాధించడం మరియు మ్యాథ్స్ ఒలింపియాడ్ నందు ఉర్దూ మీడియం విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం వంటి విజయాలు ఈ పాఠశాల ప్రాంగణాన్ని ప్రేరణకు వేదికగా మారుస్తున్నాయి. ఆటలు శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక బలానికి కూడా మార్గమంటూ విద్యార్థులు అనేక ఆటల్లో పాల్గొని మండల, జిల్లా స్థాయిలో బహుమతులు సాధిస్తున్నారు.
పాఠశాల పూర్వ విద్యార్థులలో అత్యున్నత స్థాయిలో స్థిరపడిన వారు శాసన మండలి ప్రొటెం చైర్మన్ శ్రీ భూపాల్ రెడ్డి గారు మరియు కరీంనగర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ శ్రీ అంజిరెడ్డి గారు ఉండడం ఈ పాఠశాలకు గర్వకారణం. ఈ పాఠశాలలో చదివిన అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులుగాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగాను, పారిశ్రామికవేత్తలుగాను ఎదిగి ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తున్నారు. ఈ పాఠశాల భౌతిక అవసరాలకు ముందుండి సహాయం చేసిన మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి సహకారం మరిచిపోలేనిది. మా పాఠశాల తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ మరియు శ్రీమతి వి సింధు ఆదర్శ్ రెడ్డి గారు అందిస్తున్న సహాయ సహకారాలకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఈ పాఠశాల ఈ స్థాయికి చేరుకోవడానికి గతంలో కృషి చేసిన పూర్వ ప్రధానోపాధ్యాయులు శ్రీ శంకరం గౌడ్, శ్రీమతి ఉషా కులకర్ణి, శ్రీ ఏ శ్రీశైలం, శ్రీ ఎం వెంకటేశం, కీర్తిశేషులు శ్రీ రాజ్ గోపాల్ రెడ్డి, శ్రీ వీర గౌడ్, శ్రీ జి నరసింహులు, శ్రీమతి సెహనాజ్ ఫాతిమా మరియు శ్రీమతి జెమిని ఎస్ఎస్ కుమారి సేవలు కూడా అభినందనీయం. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆర్సీపురం ఇది కేవలం ఒక పాఠశాల కాదు, ఇది కలలను సాకారం చేసే ఒక జీవవంతమైన ప్రయాణం. నిన్నటి విలువలు, నేటి విద్య, రేపటి విజయానికి బీజం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆర్సీపురం. నమస్కారం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామచంద్రాపురం 75 సంవత్సరాల ప్లాటినం జూబ్లీ వేడుకలు జరుపుకోవడము మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పాఠశాల కేవలము చదువుకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో దాగి ఉన్న అంకిత భావము, నైతిక విలువలు, క్రమశిక్షణను వెలికితీసి వారిని భారత భావి పౌరులుగా తీర్చిదిద్దడంలో ముందుండామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పాఠశాల 75 సంవత్సరాల మధ్యలో ఈ పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములైన పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఈ పాఠశాల అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములై ఈ పాఠశాల అభివృద్ధికి బాటలు వేయాలని చెప్పేసి సవినయంగా కోరుతా ఉన్నాను.